మాత్రం దొరకలేకపోయింది అనమాట. అంటే ఇది కూడా ఇప్పటికీ మిస్టరీ లాగానే మిగిలిపోయి ఉంది. ఇది ఇప్పటికి కూడా ఏంటంటే మనకు కంప్లీట్ ప్రపంచమే కాదు, సైన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఇప్పటికీ కూడా తెలియకుంటుంది అనమాట. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప అందరు రిలీజ్ అయింది. ఒక మంచి బ్లాగ్ మాత్రం చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే మనం శబరి యాత్ర మాత్రం స్టార్ట్ చేసాం అనమాట. మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తో మీ ముందుంటాను. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లస్ హిస్టారికల్ మీకు ప్లేసెస్ ప్లస్ దాంతో పాటు మీకు అన్ని హిస్టరీ మొత్తం అంతా చూపిస్తాను అనమాట. సో ఈ మన ఎపిసోడ్ లో ఈ శబరి యాత్ర అంటే ఈ టూర్ లో ఫస్ట్ మన బ్లాగ్ వచ్చేసి ఇక్కడ ఈ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మన ఈ శబరి యాత్రలో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి దక్షిణముఖి నంది మందిర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే యశ్వంతపురం రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఇది ఏంటంటే చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. అందుకోసం ఏంటంటే మన ఫస్ట్ వచ్చేసి మన శివయ్యని దర్శనం చేసుకొని ఆ తర్వాత మన నారాయణని దర్శనం చేసుకొని ఈ బ్లాగ్ మాత్రం స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరందరూ కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే మనకి 1997 లో కొద్దిగా ఏంటంటే కర్ణాటకలో ఉన్న లేబర్స్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తుండగా మనకి ఏంటంటే డిగ్ చేస్తూ ఉంటే ఎక్స్కావేజ్ ఏదైతే చేస్తున్నారో ఆ టైంలో మనకి ఏంటంటే ఒక పెద్ద ఏంటంటే ఒక శిల మాత్రం దొరికింది, ఒక రాయి. ఆ రాయి ఏంటనే తొగుతూ ఉంటే ఇంకా అలాగే తొగుతూ ఉంటే అది చూస్తే రాయి కాదు, ఒక పెద్ద నంది మహారాజ్ మాత్రం బయటకు వచ్చింది అనమాట. సో ఇదేంటి నంది మహారాజ్ బయటకు వచ్చిందని చెప్పి తీరా తీసి చూసిన తర్వాత చెక్ చేస్తే వాటర్ మాత్రం ఏంటంటే నంది మహారాజ్ నోట్లో నుండి వాటర్ మాత్రం బయటకు వస్తూనే ఉంది. సో వాటర్ ఏంటనేది అందరు చూడంగా అసలు ఏందనేది తెలుసుకోవడానికి విచిత్రంగా ఉందని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి ట్రై మాత్రం చేసినారు. అందరు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి మాత్రం వాళ్ళు ఇచ్చారనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పేసి దాన్ని తీసుకొని తవ్వడం స్టార్ట్ చేస్తే అక్కడ చూస్తే ఏంటంటే కింద వాటర్ ఎక్కడ వెళ్తుందని చూస్తే మనకేంటంటే కింద ఒక పెద్ద శివలింగం మాత్రం దొరికింది. సో ఈ నంది మహారాజ్ నోట్లో నుంచి అంటే వచ్చిన వాటర్ మొత్తం అంతా కూడా మనకి శివలింగం పైన పడుతుంది అనమాట. సో అది హిస్టరీ. సో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి చాలా ట్రై చేశారు, అది మాత్రం దొరకలేకపోయింది అనమాట. అంటే ఇది కూడా ఇప్పటికీ మిస్టరీ లాగానే మిగిలిపోయి ఉంది. ఇది ఇప్పటికి కూడా ఏంటంటే మనకు కంప్లీట్ ప్రపంచమే కాదు, సైన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఇప్పటికీ కూడా తెలియకుంటుంది. ఇదే ఈ హిస్టరీ. అందుకోసమే ఈ టెంపుల్ కి ఏంటంటే మనకి శ్రీ దక్షిణముఖ నంది మందిర్ అని చెప్పేసి మాత్రం పేరు వచ్చింది. ఇదని చూడొచ్చు మీరు. చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్, చూడడానికి చిన్నగా కనబడుతుంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్స్ అనమాట. సో మీకు దాంట్లో ఈ బ్లాగ్ లో మొత్తం ఏంటంటే మీకు పిక్చర్స్ ఇవన్నీ మొత్తం చూపిస్తాను. ఈ బ్లాగ్ మాత్రం నచ్చింది అనుకుంటాను. ఇలాగే చిన్న చిన్న బ్లాగ్స్ మేము ముందుంటాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. స్వామి శరణమయ్యప్ప.